అనుభవం ఉండేటప్పుడు మనం చేసే ఆరోపణ ఏంటనేది ఒకసారి ఆలోచించుకుని ఆరోపణ చేయాలి. ఈరోజు రాష్ట్రంలో చీప్ లిక్కర్ని ప్రవేశపెట్టిందే మీ ప్రభుత్వం. షాపుల్ని ఎక్కడికక్కడ సొంతంగా గవర్నమెంట్తో షాపులు నడిపించిందే మీ ప్రభుత్వం. అలాంటిది క్యాష్లెస్ ఇది ఇప్పుడు ఉన్నదంటే క్యాష్ తోటి మీరు ఆ రోజు షాపుల్లో మీరు చేయడం జరిగింది. ఎక్కడా కూడా మీరు ఏది కూడా అలౌ చేయలేదు. ఫోన్పేలు కానీ గూగుల్ పే కానీ ఎక్కడా కూడా అలౌ చేయకుండా క్యాష్ మొత్తం అంతా క్యాష్. ఈ క్యాష్ అంతా ఎక్కడికి తరలిందో మీకు స్వయంగా తెలుసు. పట్టుకెళ్ళి ఇచ్చిన భాగస్వామ్యం మీరు. ఇప్పుడు ఇసుకలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ప్రతి దాంట్లోనూ కూడా జరిగిన అవినీతిని ఆ రోజున ఎంత జరిగిందో ఇక మీకు మేము చెప్పక్కర్లేదు, ఎవరు కూడా చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో వేదాలు వల్లించినట్టు ఒకవేళ ఏమైనా తేడాపాడా జరిగితే వాళ్ళకి తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళకి ఎలా కూటింగ్లు జరిగాయో మీకు కూడా తెలుసు. గోపాలపురంలో ఒకరోజు అప్పటికప్పుడు ఇమీడియట్గా సాయంత్రం పూటలు వచ్చి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రైడ్ చేయడం కూడా జరిగింది ఇసుక మీద. అది అన్నీ కూడా మీకు తెలుసు. ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా మీ అందరికీ మీకు తెలుసు. తప్పకుండా ఈ రోజున ఈ క్రమాన్ని భారీగా విజయవంతం చేసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం అనంతరం కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు పరుటూరు నరసింహారావు గారు కానీ, లేదంటే ఆత్రేపురం గబ్బర్ సింగ్ గారు కానీ కొన్ని ఆరోపణలు మా నాయకుడు శ్రీ చిల్ల జగ్గిరెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. మరి వాస్తవంగా చెప్పాలంటే గడిచిన 5 సంవత్సరాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎంత సుభిక్షంగా ఉన్నారో, ఎంత శాంతియుతంగా మరి గ్రామాల్లో వాతావరణం ఉందో మీరు అందరూ కూడా చూశారు. మరి అటువంటి పాలనని విమర్శిస్తూ నాయకులు మరి జగ్గిరెడ్డి గారిని ఆయన ఏదో అవినీతి చేశారని, ఎక్కడికో సూట్ కేసులు పట్టుకెళ్లారని కొంతమంది, రాజ్యాంగం కోసం కొంతమంది మాట్లాడడం జరిగింది. వారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అసలు రాజ్యాంగం కోసం మాట్లాడే అర్హత కూడా లేనటువంటి వ్యక్తులు మీరు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఒక పక్కనే మీరు రాజ్యాంగం కోసం మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా మరి యాత్రిపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే గ్రామంలో జరిగినటువంటి అన్యాయాలు కొన్ని మీ దృష్టికి తీసుకురావాలని మేము భావిస్తున్నాం. మొట్టమొదటిగా మరి అదే గబ్బర్ సింగ్ గారికి సంబంధించినట్టు పెట్రోల్ బంకు మరి మెరక పనులు చేసుకోవడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినట్టు లొల్లలాకుల దగ్గర సైట్లోంచి మరి అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని బెదిరించి అక్కడ మట్టి అంతా తోలుకుని మీరు మెరక చేసుకోవడం వాస్తవం కాదా, అవునా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మరి అక్కడ రేవులో ఉన్నటువంటి బస్ స్టాండ్ని కానీ, అక్కడ ఉన్నటువంటి చెట్టును కానీ మరి ఎటువంటి అనుమతులు లేకుండా మీరు తొలగించి ఈవేళ అక్కడికి ప్రయాణికులకి నిలువ నీడ లేకుండా చేసి మీ వ్యాపారాన్ని, మీ పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అది తీసేయడం మీరు వాస్తవం కాదా, అవునా అని మేము ప్రశ్నిస్తున్నాం. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, ఏదో నిందలు వేయాలని మీరు వేయడం తప్ప వాస్తవాలు మీరు తెలుసుకుని మాట్లాడండి. ఎందుకంటే రాజకీయాలు అతీతంగా మనం చేస్తున్న డెవలప్మెంట్ని మీరు హర్షించాలి. ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే మాకు చెప్పి దాన్ని మీరు సరిదిద్దుకునే చేయాలి తప్ప మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీ సమావేశాలు బట్టి మీరు ఇలా మాట్లాడటం సరికాదు. మేము కూడా మీ మీద ఎన్నో ఆరోపణలు చేయగలం. మీరు గతంలో చేసినటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. మట్టి ఇసుక ఎక్కడ కాకుండా మొత్తం మన నియోజకవర్గంలో ఎక్కడుంటే అక్కడ మట్టి ఇసుకని కూడా ఎవరికీ లెక్క అదుపు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అవన్నీ అందరూ చూశారు. చూసిన గురించే ఈ రోజున మనం జరిగిన ఎలక్షన్లో మీకు 57,000 ఓట్లు, 1, 2 కాదు, నియోజకవర్గ చరిత్రలో 57 ఓట్లతో మీరు ఓటమి జరిగింది. దాన్ని మీరు అంగీకరించి ప్రతిపక్ష నేతగా మీరు సమన్వయం పాటించి ప్రభుత్వ విధానాల్లో కానీ అలాగే వేరే దాంట్లో ఏమైనా అవతకలు జరిగితే మీరు చెప్పండి, మీకు దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. అలాగే వాడిపల్లి టెంపుల్ గురించి మీరు చెప్తున్నారు. అయ్యో ఒకసారి మీరు వాడిపల్లి టెంపుల్కి వచ్చి మీరు చూడండి. మేము వచ్చాక ఎంత డెవలప్మెంట్ చేసామన్నది మీరు కళ్ళుకు వస్తే ఒకసారి మీకు మేము చూపిద్దాం. లేదంటే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ మేము వస్తాం. ఇలా ప్రాకార మండపం చుట్టూ లైవ్లో మాట్లాడటం జరిగింది. 1 వాడిపల్లి దేవస్థానం గురించి, 2 మట్టి మాఫియా గురించి మాజీ శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడటం జరిగింది. దాన్ని కట్టొంగ నరసింహారావు గారు మొన్న, గబ్బర్ సింగ్ గారు మొన్న మరి మీటింగ్ పెట్టి దాన్ని మేము అటువంటి తప్పులు చేయలేదు, తప్పులు మీరు చేశారు, గతంలో ఒకసారి మేము మీడియా సమావేశం పెడితే మీరు తిరిగి ఇవ్వలేకపోయారని చెప్పి
నరసింహారావు గారు చెప్పడం జరిగింది. తిరిగి ఏమైనా వాదోపవాదాలు కాదు, ఇవి ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తప్పులు వెతికి తీయటమే యొక్క ప్రతిపక్షం నిర్ణయం. దీనికి వాదోపవాదాలు తిరిగి ఇవ్వబడడం కాదు, తప్పులు సరి చేసుకోమని చెప్పడం జరిగింది జగ్గిరెడ్డి గారు. దానికి ఉదాహరణగా వాడిపల్లి పుణ్యక్షేత్రం గురించి మీరు దేవుడి నేను అటువంటి మాట్లాడతాం అనేది కుదరదని మీరు చెప్పడం జరిగింది. అది దేవుడిని విమర్శించి కాదు, తప్పులు సరి చేసుకోమని చెప్పడం జరిగింది. అటువంటిప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే తిరుపతిలో ఆవు కొవ్వుతో ప్రసాదం చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. భారతదేశం అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా షాక్ అయ్యారు అటువంటి తప్పుడు మాటలు. కానీ నిరూపణ అయ్యిందంటే అవ్వలేదు. కానీ ఇక్కడ వాడిపల్లి పుణ్యక్షేత్రంలో సోషల్ మీడియా వారు సుమారు సంవత్సరం నుంచి పేపర్ పత్రికల్లో అక్కడ అనేక తప్పులు జరుగుతున్నాయని చెప్పి ప్రెస్ వారు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా గత పరిపాలన మీద వాడిపల్లి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు బాగోట్లేదని పార్టీలకు అతీతంగా చెప్పుకుంటున్నారు. దానికి ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే సుమారు 5 నెలల కాలంలోనే ఒక కమిటీ నిర్ణయించిందండి. ఆ కమిటీ చైర్మన్ రమేష్ రాజు గారికి 4 మండలాల్లో కమిటీ నెంబర్లు ఇవ్వటం, అలాగే రమేష్ రాజు గారు అక్కడ ఉన్న విఈఓ గారు శనివారం వచ్చినప్పటికి మొత్తం కమిటీ సభ్యులు చైర్మన్తో సహా పొద్దున్న ఉదయాన్నే తెల్లగట్ట 4 గంటలు కానీ సాయంకాలం 6 దాకా ఉండి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా సహాయం చేసి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడ ప్రెస్ మీట్లో కూడా ప్రెస్ల వారు కూడా ఏ తప్పుడు రాతలు లేకుండా విధానం ఆనాడు ఆ కమిటీ చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా అక్కడ చైర్మన్ కమిటీ కానీ నంబర్ కమిటీ కానీ వేయకుండా అధికారుల మీద వదిలేయటం, అధికారులు గాలికి వదిలేయటం. అధికారుల విషయం మనకు తెలిసింది కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకెళ్తారు. మనం ప్రజాప్రతినిధులు అందరినీ కాపాడుకోవాలని దృష్టితో అక్కడ ఉంటాం. అంచేత కమిటీ కూడా ఇప్పుడు వరకు సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా కమిటీ వరకు దురదృష్టకరం. అంచేత ఇటువంటి విషయాల్లో మాట్లాడకూడదు, దేవుడి విషయం మాట్లాడకూడదు అని తెలియపరిచారండి. అలాగే మీరు మన జడ్పీ సాయిబాబు గారు చెప్పారు, గతంలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జొన్నాడు ర్యాంపులో గొట్లెక్కి చంద్రబాబు నాయుడు ఇది కుంభకోణం, ఇది బకాసులు దోషేస్తారని చెప్పారు. అది టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ అయిన వెంటనే 4 రోజుల్లో గొట్లు సగం మాయమైపోయింది. ప్రమాణ స్వీకారం చేయకుండానే జిల్లాలో ఉన్న గొట్లు, నియోజకవర్గంలో ఉన్న గొట్లన్నీ మాయమైపోయింది. అప్పుడు ప్రభుత్వ అధికారులు తోసింది మేము జమాకు చేయకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పి రంగంలో దిగిన తర్వాత ఒక లారీకి వచ్చి 7,000, 8,000 ప్రభుత్వం ఒక ఖరీదు